జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్కు మరొకసారి మళ్ళీ చావు దెబ్బ అయితే తగిలింది. సరే, ఏం జరిగింది ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? అమెరికా సైన్యం ఆఫ్ఘనిస్తాన్ను వదిలి వెళ్ళిపోయినప్పటి నుంచి ఈ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లే రాజ్యం ఏళ్తున్నారు. అంటే దాదాపుగా 2021 నుంచి ఆఫ్ఘనిస్తాన్ను పూర్తిగా తాలిబన్లు చేజిక్కించుకొని పరిపాలిస్తారు. ఇక తాలిబన్లు అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ అయితే పండగ చేసుకునేది. ఇక తమ పంట పండిందని ఆఫ్ఘనిస్తాన్లోకి తాలిబన్లు వచ్చారు కాబట్టి వాళ్ళను ఉపయోగించుకొని భారతదేశంలో దాడులు చేయొచ్చని చెప్పేసి పాకిస్తాన్ పగటి కళ్ళ కనింది. కానీ ఈసారి మాత్రం తాలిబన్లో ఈ గుంటనక్క లాంటి పాకిస్తాన్ను మాత్రం నమ్మల. అందుకు బదులుగా మన భారతదేశంతో స్నేహం చేయడం మొదలుపెట్టినారు. మన భారతదేశంతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడం ప్రారంభించారు. ఆఫ్ఘనిస్తాన్లో మన భారత్ నిర్వహిస్తున్నటువంటి ప్రాజెక్టులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను తాలిబన్లు అయితే అందజేస్తారు. అర్థమైందా? అదే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ పౌరులకు కావాల్సినటువంటి గోధుమలు, బియ్యం, మందులను మన భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్కు అందిస్తా ఆఫ్ఘనిస్తాన్కు మరింత దగ్గరైంది. ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్కు మన భారతదేశంతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతా ఉంటే, మరొక పక్కన ఇదే ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు మధ్యన తీవ్రమైనటువంటి విభేదాలు ఏర్పడుతున్నాయి. ఇక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు రేఖ అయినటువంటి డ్యూరాన్ లైన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే గత నెలలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి అమీర్ ఖాన్ ముత్తాకి మొదటిసారి మన భారతదేశ పర్యటనకు అయితే వచ్చాడు. అది కూడా వారం రోజుల భారత పర్యటనకు వచ్చాడు అనమాట. అంతే. ఈ విషయం తెలుసుకున్నటువంటి పాకిస్తాన్ యొక్క కోపంతో రగిలిపోయింది. ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ చెప్పినట్టు వినాల్సింది పోయి ఈ విధంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో తట్టుకోలేకపోయినటువంటి పాకిస్తాను ఇక ఆఫ్ఘనిస్తాన్ రాజధాని అయినటువంటి కాబూల్ మీద యుద్ధ విమానాలతోనూ డ్రోన్లతోనూ దాడులు చేసింది. విచక్షణారహితంగా బాంబులను అయితే ప్రయోగించారు. ఇక ఈ సంఘటనతో రగిలిపోయినటువంటి తాలిబాన్లు వెంటనే ఈ పాకిస్తాన్ సరిహద్దుల మీద పడి పాకిస్తాన్కు చెందినటువంటి 38 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకుని వాటిలన్నింటినీ కూడా తగలబెట్టేశారు. అంతేకాకుండా పాకిస్తాన్తో ఉన్నటువంటి ఈ సరిహద్దులను కూడా మూసేశారు. దీంతో పాటు మరొక కీలకమైన నిర్ణయం కూడా తీసుకున్నారన్నమాట. అదే పాకిస్తాన్తో సరిహద్దు వ్యాపారాన్ని నిలిపివేయడం. ఇక్కడ సరిహద్దు వ్యాపారం అంటే ఏదో ఆషామాషి వ్యాపారం అనుకోకండి. ప్రతి సంవత్సరం కూడా పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్కు $5 బిలియన్ ఉత్పత్తులను అయితే అమ్ముతూ ఉంటుంది. $5 బిలియన్ అంటే మన దేశ కరెన్సీలో 44,000 కోట్ల రూపాయలు. అదే పాకిస్తాన్ కరెన్సీలో అయితే 1,40,000 కోట్ల రూపాయలు అన్నమాట. అర్థమవుతుందా? ప్రతి సంవత్సరం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కు ఆహార పదార్థాలను, అలాగే తినుబండారాలను, నిత్యావసర వస్తువులు, గోధుమ పిండి, బట్టలు, దుప్పట్లు, మెడిసిన్స్లో ఎగుమతులు చేస్తూ ఉంటుంది. అయితే పోయిన నెలలో ఆఫ్ఘనిస్తాన్ ఏం చేసిందంటే పాకిస్తాన్తో ఉన్నటువంటి ఈ వ్యాపార బంధాన్ని పూర్తిగా తుంచేసింది. ఇకపైన పాకిస్తాన్ నుంచి ఏ వస్తువును కూడా కొనుగోలు చేయకూడదని చెప్పేసి ఒక నిర్ణయం అయితే తీసుకునేది. అందుకు బదులుగా ఆఫ్ఘనిస్తాన్కు కావాల్సినటువంటి అన్ని వస్తువులను భారత్ నుంచే కొనుగోలు చేయాలని చెప్పేసి తాలిబాన్ ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకునేది. ఈ క్రమంలో భారత్ ఆఫ్ఘనిస్తాన్ దేశాలు తమ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నాయి. పాకిస్తాన్ రూపంలో ఉన్నటువంటి ఈ అడ్డంకులన్నింటినీ కూడా అధిగమించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాణిజ్యాన్ని విస్తరించాలని చెప్పేసి ఇరు దేశాలు కూడా నిశ్చయించుకున్నాయి. ఇందులో భాగంగా ఇరాన్లోని చాబహార్ పోర్టును మరింత విస్తృతంగా ఉపయోగించుకోవడంతో పాటు ఢిల్లీ, అమృత్సర్ నుంచి కాబూల్కు 2 ప్రత్యేక కార్గో విమాన సర్వీసులను కూడా ప్రారంభించినట్టు ప్రకటించాయన్నమాట. ఇందులో భాగంగా ప్రస్తుతం మన భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య మంత్రి అయినటువంటి అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ పర్యటిస్తున్నాడు. ఈ పర్యటనలో భాగంగానే మన భారత్తో ఈ అల్హాజ్ నూరుద్దీన్ అజీజీ కొన్ని వాణిజ్య ఒప్పందాలు కూడా చేసుకున్నాడు. ఈ ఒప్పందాల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్కు ఇప్పటికిప్పుడు అత్యవసరమైనటువంటి ఉత్పత్తులను భారత కార్గో విమానాల ద్వారా ఆఫ్ఘనిస్తాన్కు సరఫరా చేయనున్నదన్నమాట. అర్థమైందా? ఈ సందర్భంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ మంత్రి మాట్లాడుతా రాజకీయాలను వ్యాపారంతో ముడిపెట్టకూడదు, తమ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు భారత వ్యాపారంలో ఆహ్వానిస్తున్నామని ఆయన అయితే తెలియజేశాడనమాట. అలాగే మైనింగ్, వ్యవసాయం, ఫార్మాస్యూటికల్స్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే వాళ్లకు పన్ను మినహాయింపులు, అలాగే
ఉచితంగా భూమి కేటాయింపు వంటి ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని చెప్పేసి ఆ ఆఫ్ఘనిస్తాన్ మంత్రి హామీ ఇచ్చాడు. అలాగే ఆఫ్ఘన్ సిక్కు అలాగే హిందూ కమిటీలు కూడా వాణిజ్యంలో పాలు పంచుకోవాలని చెప్పి కోరినాడు అనమాట. చూడండి ఎంత మార్పు. ఈ విధంగా మొత్తం మీద ఆఫ్ఘనిస్తాను ఈ ఉగ్రవాద దేశం పాకిస్తాన్కు గట్టి దెబ్బే వేసింది. ఎందుకంటే పాకిస్తాన్లో చాలా వరకు కుటీర పరిశ్రమలు అన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ మార్కెట్ ద్వారానే బతుకుతున్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా 1.4 లక్షల కోట్ల పాకిస్తాన్ రూపాయల వాణిజ్యం ఆగిపోవడంతో ఇప్పుడు పాకిస్తాన్ వ్యాపారులు రోడ్డు మీద పడతారు. అలాగే చాలామంది ఉద్యోగులు వాళ్ళ ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందన్నమాట. ఇదంతా కూడా ఇటుంటే మరొక పక్కన మన భారత్ మాత్రం ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద ఎత్తున ఈ మైనింగ్లో పెట్టుబడులు పెట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉండడం విశేషం అన్నమాట. అర్థమైందా? అంటే పాకిస్తాన్ మాత్రం నడువులు ఇరిగేట్టుగా సావు దెబ్బ కొట్టినారు. కానీ వాళ్ళు ఏవేవైతే ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలు కలిగి ఉన్నారో, ఏవేవైతే ఎగుమతులు చేస్తూ ఉన్నారో అవి మొత్తం బ్లాక్ చేసేసి ఇప్పుడు మన భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి ఎగుమతులు చేయబోతుంది అన్నమాట. అది విషయం. ఎట్లుంది న్యూసా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.